ఉదయ్ భాను ఒకప్పుడు బుల్లితెరను ఊపేసిన యాంకర్. సుమ కలంకాలకు మించిన ఫేమ్ ఆమె సొంతం. తన మాటలతో ఈవెంట్ ఏదైనా జోష్ నింపేది ఉదయ్ భాను. పదుల సంఖ్యలో టీవీ షోలు చేసింది ఉదయ్ భాను. అనేక ఈవెంట్స్ కి హోస్ట్ గా వ్యవహరించింది. కాగా ఉదయ్ భాను సింగర్ సునీత మధ్య కోల్డ్ వార్ నడిచిందనే వాదన ఉంది. సునీత ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్ లో ఉదయ్ భానుకు అవమానం జరిగిందట. ఈ మేరకు సునీతను ఉద్దేశిస్తూ ఉదయ్ భాను పరోక్ష కామెంట్స్ చేసింది. అమెరికాలో నిర్వహించిన ఈవెంట్ లో సునీత అవమానించిందని ఉదయ్ భాను అన్నారు. ఉదయ్ భాను కామెంట్స్ పై ఓ ఇంటర్వ్యూలో సునీత స్పందించారు. ఉదయ్ భానును నేను అవమానించానని ఆమె ఫీల్ అవుతున్న విషయం నాకు అస్సలు తెలీదు. నాతో సరిగా మాట్లాడేది కాదు. పలకరించినా పక్కకు వెళ్ళిపోయేది. తర్వాత ఆమె ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా చేసిన కామెంట్స్ తో నాకు అర్థమైంది నా గురించి ఆమె అలా అనుకుంటుందా అని. నిజానికి ఆ ఈవెంట్ కి నేను ఆమెను ఇన్వైట్ చేయలేదు. ఆర్గనైజర్స్ హోస్ట్ చేయడానికి పిలిచారు. ఆ ఈవెంట్ లో ఉదయ్ భాను వేదిక మీదకు వెళుతుంటూ నా ఆర్కెస్ట్రా నీరసంగా ఉంటే ఓ ట్రాజిక్ మ్యూజిక్ కొట్టారట. దానికి ఆమె హట్ అయ్యారట. అసలు ఉదయ్ భానును నేను అవమానించడానికి, జలస్ ఫీల్ కావడానికి కారణం ఏముంటుంది? ఉదయ్ భాను తనకు తాను ఏదో ఊహించుకొని నేను అవమానించానని మాట్లాడడం మానేసింది. ఆమె ఇండైరెక్ట్ గా చేసిన కామెంట్స్ కి మీడియాలో నా పేరు వచ్చింది. అందుకే నేను రెస్పాండ్ కావాల్సి వచ్చిందని సునీత అన్నారు. మొత్తంగా ఉదయ్ భాను సునీత మధ్య మనస్పర్ధలు తలెత్తాయని వారి కామెంట్స్ తో అర్థమవుతుంది.